విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీలో ఇకపై చెత్త పన్ను రద్దు, మచిలీపట్నం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు ఘటనపై సిబిఐ విచారణ వేయాలి, విశాఖలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లో విలీనం చేయాలి, విశాఖలో కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసనలు. ఇక డీటెయిల్స్ చూస్తే, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్ ఘాట్ వద్దకు వెళ్లి మహాత్మునికి అంజలి ఘటించారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచిందన్నారు. ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలోని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. नजर आएंगे और आज पूरा देश गांधी जयंती के मौके पर मोहनदास करमचंद गांधी, जिन्हें हम प्यार से बापू कहते हैं, उन्हें याद कर रहा है। नेताओं से लेकर आम लोग दोनों नेताओं को याद कर उन्हें श्रद्धा सुमन अर्पित कर रहे हैं। इस समय देश भर में कई कार्यक्रम भी आयोजन किए जा रहे हैं और इसके बाद सर्वधर्म प्रार्थना सभा का भी आयोजन किया जाएगा। और ये सीधी तस्वीरें राजघाट से। संपूर्ण विश्व को शांति का मार्ग दिलाने वाले राष्ट्रपिता महात्मा गांधी की जयंती पर आज पूरा देश उन्हें विनम्र प्रणाम कर रहा है। రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు, స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారు. మోడీ శ్రీకారం చుట్టిన స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్లో ఉపసంఘం ఏర్పాటు చేశారని, దీనికి నేను చైర్మన్ గా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రోడ్లు ఊడ్చారు. వచ్చినప్పుడు మీరే చూసారు, ఇక్కడే 4 రోడ్లు జంక్షన్లో కుప్పలుగా గుట్టలుగా చెత్త వేస్ట్ అంతా కూడా స్టాక్ చేసే పరిస్థితి వచ్చారు. ఇలాంటి గుట్టలుగా పేరుకుపోయినట్టే కానీ
ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్నులు డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఎంత పరిపాలన భ్రష్టు పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఈ సమయంలో ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల మెట్రిక్ టన్నులు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి నాకు అర్థంగా అన్నట్టు ప్రభుత్వాన్ని ఏమనాలి అర్థం కావడం లేదు. వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు 1 or 2 years 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం. అక్కడి నుంచి భవిష్యత్తు కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అంత భ్రష్టు పట్టించారు. ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విశాఖకు విచ్చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందన్నారు. సిబిఐతో విచారణ జరిపించాలని గవర్నర్ను కూడా కలవటం జరిగిందన్నారు. ఈ లడ్డూ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందన్నారు. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు, మరొకరేమో పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు, ఇంకొకరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు. ఇది సరికాదు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. చెక్ పాలించు. ఎవరిది సిద్ధాంతం? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే. విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనకే కాదు, ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినవి సత్యం, అహింస, శాంతి,
ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా సిపిఎం కార్యదర్శి లోక్నాథ్ మాట్లాడుతూ ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేసి కలిపి కార్మికులను ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 3 ఏళ్లుగా దీక్షలు చేస్తున్న అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను సైతం తొలగించడం సరికాదన్నారు. తక్షణమే ఉక్కు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని కోరారు. అంశాల మీద ఇక్కడ భరత్ గారు మనలేను గత వారం రోజులు రాష్ట్ర అధిపతులు ఉన్నారు, వాళ్ళందరికీ మీటింగ్ చేసి మా ప్రాంతానికి ఉపాధి ఎలా కల్పిస్తారని అడుగుతా ఉన్నాడు. ఉన్న ఉపాధిని తొలగించి కొత్త ప్రైవేట్ వ్యక్తుల ప్రశ్న. కాబట్టి మీకు ఎంపీగా గెలిపించారంటే మోడీని మెడలు వంచి మనందరికీ దేవతలు అలాగే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. మోడీ గారికి ఇద్దరు దేవుళ్ళు లేదనేది మనం చెప్పాలి. దేవుళ్ళ వల్ల పక్షకులు ప్రభుత్వం యొక్క డబ్బుల్ని ప్రభుత్వం ఉన్నారు. అందు గురించి ఈరోజు పైన సూర్యుడు కింద భూమి ఉన్నంత వరకు ఎవరికి సేవ చేస్తాడు మోడీ గారు అని అడిగి పోతూ ఈరోజు ఏవైతే ముడిసరుకు ఉందో ముడిసరుకు ఇవ్వకుండా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి 26% మాత్రమే వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆ ప్రాంత ప్రధానికంగానే ఉత్తరాంధ్ర ప్రధానికంగానే ఒకటే గొంతు కోరుకున్నారు. అది స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనే దాంతో తీర్పిచ్చారు. అది మీకు అర్థం కావాలి. రెండో అంశం, ఈరోజు మనం కోరుకుంటుంది ఏంటి? స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు దాదాపు 25,000 మంది పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను. రేపు దీని ఎక్స్పాన్షన్ అయితే మరొక 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగించే దానికి అవకాశం ఉంది. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఏదైతే శైలి ఉందో శైలిలో విలీనం చేయమని అడుగుతా ఉన్నాం. అట్లాగే ఏవైతే సొంత గనులు కావాలో ఆ సొంత గనులు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ ఉందో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వమని మొట్టమొదటి మనం అడుగుతా ఉన్నాం. దీనికి ఉక్కు మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన చెప్పింది ఏంటి? 45 రోజుల్లో పరిష్కారం చేస్తాను, నేను మోడీ గారితో మాట్లాడతాను, ఆ సమస్య పరిష్కార దిశలో కృషి చేస్తానని. 45 రోజుల్లో దాన్ని కృషి చేయకుండా ఇప్పుడు ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు పర్మనెంట్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరికీ విఆర్ఎస్ ఇచ్చేస్తాం, బదిలీలు చేస్తామని మొన్నటి వరకు చెప్పి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో 4,000 మంది గొంతుకులకు వస్తారు, ప్రాణాలు తీసేదాన్ని. విశాఖ నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగానే జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మహిళా నేత పసుపులేటి ఉషా కిరణ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛతగా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం కూడా అహింసా మార్గం ఏదైనా సాధించవచ్చు అదొక గొప్ప ఆయన యొక్క అధికారం బట్టి ప్రభుత్వం కానీ ఇవాళ మేము కానీ ముందుకెళ్తాం. ఆయన ఆశయాల కోసం ఆయన ఏదైతే సాధించాలని ఇవాళ పల్లెలో ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, పట్టణంలో ఒక పక్క అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక రంగంగా చెప్పాలంటే ఆయన ఆశయాల కోసం ఇవాళ ప్రపంచం పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఆయన ఆశయాల కోసం పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆయన మేము కూడా మా వంతు జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్య సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేశారు. అనంతరం గాంధీ శాస్త్రి చిత్రపటాలకు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా జేసీ ఇతర అధికారులు సిబ్బందితో కలిసి కలెక్టర్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనవాహిని తరలివచ్చింది. ఉక్కు ప్రైవేటీకరణ యోచనను ఉపసంహరించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలోని బుధవారం ఉదయం ప్రారంభమైన ర్యాలీ జనసంద్రంతో నిండిపోయింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతి ర్యాలీకి చేరుకోగా మార్గమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహాపాదయాత్ర చేరగానే ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్దరిల్లింది. రైటర్స్ అకాడమీ అధ్యక్షులు, లీడర్, సంపాదకులు, ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి మాట్లాడుతూ తక్షణమే కార్మికుల శ్రేయస్సును గుర్తించి ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరారు. విశాఖలోని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నిరసన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 117 రద్దు చేసి మాతృభాష మాధ్యమంను అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగంగా పరంగా ఇచ్చినటువంటి పలు హామీలను తక్షణమే అమలు చేయాలని, దీనిలో భాగంగానే 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో కూడా తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని వీరంతా కోరారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే మా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. నా పేరు ధర్మేందర్ రెడ్డి, నేను డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు కావస్తున్నా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు. 117 జీవోను రద్దు చేస్తామని, ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా ప్రవేశపెడతామని, మరి అదేవిధంగా సిపిఎస్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. సిపిఎస్ను రద్దు చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 4 మాసాలు అయిన తర్వాత కూడా మరి జీవో నెంబర్ 117ని రద్దు చేయకపోవడం కాకుండా జీవో నెంబర్ 117 ప్రకారమే మొన్న వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఆ ప్రాప్తికి దాదాపు 33,000 మంది మిగులు ఉపాధ్యాయులు చేరారు. వేలాది టీచర్ పోస్టులు రద్దు అయ్యే ప్రమాదం ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ప్రాథమిక పాఠశాలలు కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే దాన్ని రద్దు చేయాలా. చాలామంది పేద పిల్లలు, ఇంగ్లీష్ మీడియంలో చదవలేని పిల్లలు తెలుగు మీడియంలో పరీక్షలు రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలుగు మీడియాన్ని కూడా మరి ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3ని మరి సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏదేమైనా దానికి ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా అదే ప్రమాణాలతో కూడిన మరి కొత్త జీవోను ప్రవేశపెట్టి ఆదివాసీ మరి నిరుద్యోగులకు
విశాఖ ఉక్కు ఉత్పత్తిలోని కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఎంతో ఉంది అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు కుర్మన్నపాలెం ఆర్చ్ వద్ద కార్మికులు చేసిన దీక్షా శిబిరానికి ఆమె విచ్చేసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కనీసం సమాచారం ఇవ్వకుండా 4,000 మంది కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. ఉక్కు ఉత్పత్తిలో వారు శక్తికి మించిన పని చేస్తున్నారని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాల్సింది పోయి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వర్కింగ్ క్యాపిటల్, రా మెటీరియల్ ఇవ్వకుండా విశాఖ ఉక్కుకు తీరని అన్యాయం చేస్తున్నారని, తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే నిరసన చేపడతాను అని హెచ్చరించారు. ఇంతమంది భవిష్యత్తు రోడ్డున పడుతుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది అని విమర్శించారు. వాళ్ళకు భరోసా కల్పించకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు సూపర్ 6 పథకాలు కానీ ఈ 100 రోజుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, దాని నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని విశాఖ జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా చంద్రబాబు బుద్ధి మారలేదు అని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతులు అని అన్నారు. మహాత్మా గాంధీ జన్మదినం, తన జన్మదినం ఒకే రోజు రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలోని యతిరాజుల నాగేశ్వరరావు కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు బుధవారం ఉదయం అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యతిరాజుల నాగేశ్వరరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కంచిపటి జగదీష్, చింతాడ సురేష్ కుమార్, వంకర అప్పారావు తదితరులతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది ఎక్కడ కల్తీ జరగలేదు, రిటర్న్ పంపించామని చెప్పి ఏవో శ్యామలరావు గారు పూర్తిగా ఆయన నిర్ణయం చెప్పడం జరిగింది. మరి గత 2 నెలల ముందుని జరిగిన సిచ్యువేషను తెలుగుదేశం అధికారంలోకి వచ్చేటప్పుడే ఎవరు శ్యామలరావు గారిని ఇవోగా నిర్ణయించి మరి ఆయన చెప్పినటువంటి దేవస్థానం యొక్క నెయ్యిని ఆయన రిపోర్ట్స్ ద్వారా దేవస్థానం నెయ్యి సప్లై చేసేటప్పుడు ఏదైనా సరే ముందు ఈవో పరిధిలో ఉంటుంది, తర్వాత దేవస్థానానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే ఆ నెయ్యిని అన్లోడ్ చేసుకుంటారు. దేవస్థానం ఏడుకొండలవాడి ప్రసాదం పైన
చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయిన వల్ల మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక పెద్ద పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇవన్నీ చూస్తే ప్రజల్లో తిరిగే అవకాశం లేదని చెప్పేసి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మీద తోసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మరి ఇదైతే తగదు. ఎందుకంటే ఒక విషయం మాత్రం పూర్తి స్థాయిగా చెప్తా ఉన్నాను, ఏడుకొండల వాడి మీద ఎవరు అబద్ధం ఆడినా సరే వాళ్ళు పూర్తిగా నాశనం అవ్వక తప్పదని చెప్పి ఎవరు అబద్ధం ఆడినే ఏడుకొండల వాడి మీద పూర్తిగా నాశనం అవ్వక తప్పదని చెప్పి నేను పూర్తిగా తెలియచేస్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీలో ఇకపై చెత్త పన్ను రద్దు, మచిలీపట్నం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు ఘటనపై సిబిఐ విచారణ వేయాలి, విశాఖలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ ను తక్షణమే సెయిల్లో విలీనం చేయాలి, విశాఖలో కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.